నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు రూఫ్ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ రాధా గారు. సో ఈ రోజు రూఫ్ గార్డెనింగ్ సంబంధించి ఈ రోజు మనకు ఏం పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాధా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, చాలా బాగున్నాను. ఓకే, ముందుగా మీకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, మీకు మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఈ రోజు ఉద్యాన శోభ కార్యక్రమంలో మా సకులకు ఏం పరిచయం చేస్తున్నారు? పరిచయం అంటే చూపిస్తాను, నా టెర్రస్ గార్డెన్ చూపిస్తాను. రూఫ్ గార్డెన్ గానీ టెర్రస్ గార్డెన్ అని కానీ అంటారు. ఒకసారి చూపిస్తాను. చిన్నది, నా హంబుల్ ఎఫర్ట్, చాలా చిన్నది, కానీ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ మనం అనుకుంటే అని చూపించడానికి. ఓకే, మరి మీ గార్డెన్ లోకి వెళ్దామా? ఎస్, పదండి. ఫస్ట్ వన్ ఏ మొక్క చూపిస్తున్నారు? మొక్క అని కాదు, రకరకాల మొక్కలు. ఇప్పుడు హర్బ్ గార్డెన్ అంటారు, ఔషధ మొక్కలు అంటారు వాటిని. ఇప్పుడు దీన్ని సేజస్ వీడ్ అంటారు. వాసన చూడండి. అంటే స్మెల్ చేస్తుంటేనే వాము స్మెల్ వస్తుంది. వాము స్మెల్ వస్తుంది, కానీ దీన్ని సేజస్ వీడ్ అంటారు. హిందీలో దాన్ని అజ్వైన్ అని అంటారు, కానీ వామని, కానీ వాము కాదు. ఇట్స్ టైప్ ఆఫ్ వాము అన్నమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాము. యాక్చువల్ వాము మొక్క ఇది. ఇది చూడండి, ఇది మీరు ఇంకా వాము అని అంటారు. స్మెల్ దిస్. రైట్, ఇది వాము. అది వాము కాదు, సేజస్ వీడ్ అన్నమాట. ఇదేమో సబ్జా గింజలు అంటారు, తెలుసా మీరు? సబ్జా చాలా సమ్మర్ లో ప్రతి ఒక్కరు కూడా సబ్జా తాగుతారు కదా. ఇది సబ్జా గింజల మొక్క అన్నమాట. ఇట్లా నేను హర్బ్ గార్డెన్ ఇలా, అండ్ బేసిల్, తులసి మొక్కలు, సేక్రెడ్ బేసిల్ అంటారు, అది తులసి అన్నమాట. సో ఇవన్నీ హర్బ్ గార్డెన్. దిస్ ఆర్ ఆల్ ఔషధ మొక్కలు. తర్వాత బొప్పాయి మొక్కలండి. ఇది 1 year old. బొప్పాయి అట్లీస్ట్ 1.5 to 2 years ఉన్నప్పుడు ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ ప్లాంట్స్ అన్నమాట. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, కుండీల్లో, పాట్స్ లో మనం మన టెర్రస్ మీద మనకి పెరడు లేదనే టెన్షన్ ఉండదు. టెర్రస్ మీద గానీ మన బాల్కనీలో, ఇది యాక్చువల్లీ బాల్కనీ స్పేస్ అంత ఉంది కరెక్ట్ గా, మన బాల్కనీలో మనం పెంచుకోవచ్చు మొక్కలు. ఎలాంటి మొక్క అయినా పెంచుకోవచ్చు అనే దానికి ఇది చూపించచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ బొప్పాయి, అండ్ బొప్పాయిలో దాక్కుంది నిమ్మ. లోపల నిమ్మ కూడా ఉంది. ఎస్, దట్స్ నిమ్మ. ఓకే, ఇది 2 years old. లీవ్స్ కాస్త వెడల్పుగా ఉంటాయి కాబట్టి మనకి ఆ ఎండ కూడా అందుతుంది కాబట్టి మీరు రెండు కూడా ఒకే దీంట్లో పెట్టచ్చు. అండ్ ఈ పాట్ పెద్దగా ఉంది కనుక ఇందులో రకరకాలు కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ తోటకూర గ్రోయింగ్ హియర్. మల్టీపర్పస్ ఒకే కుండీలో చాలా ఉంటాయి. అందులో తులసి కూడా కనిపిస్తుంది మనకి. తులసి వచ్చేసింది పాపం. యాక్చువల్లీ వానల్లో ఏమవుతుందంటే, పక్కన ఇది పక్కనే ఉంది కదా తులసి, అలా పడిపోయి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది అన్నమాట తులసి. దెన్ ఇది కరివేప. నేను రోజు ఒక 2 రెబ్బలు ఫర్ కూర, పప్పు, చారు, ఏదో ఒకటి ఎందులో ఒకటి వేయాలంటే 2 రెబ్బలు పొద్దున్న వచ్చి దేవుడికి పూలు కోసుకున్నప్పుడు వచ్చి 2 రెబ్బలు ఇవి కూడా కోసుకుని వెళ్తాను అనమాట. ఓకే, మరి ఫ్లవర్స్ మీ దగ్గర ఎటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి? మా దేవుడికి రోజు నా ఫ్లవర్సే. మరి వెళ్దామా? డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దేవుడికి పూజ చేసుకునేటప్పుడు మన పెరట్లోంచే మనం పూలు తీసుకొచ్చి పెట్టుకుని పూజ చేసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. చాలా కొన్న వాటికంటే. అందుకనే నాకేంటంటే రకరకాల పూలు ఉంటాయి. ఓ రోజు ఒకటి పూస్తుంది, ఓ రోజు ఇంకోటి పూస్తుంది, అట్లా. సో ఇది దిస్ ఇస్ లైట్ కలర్డ్ నీరియం అంటారు ఇంగ్లీష్ లో. లైట్ కలర్డ్ ఉంది, అక్కడ వెనకాలేమో మనకి కొంచెం డార్క్ కలర్డ్ నీరియం ఉంది. అండ్ దెన్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గన్నేరే. అందులో కలర్స్. ఓకే, ఇది ఇంకో టైప్ ఆఫ్ గన్నేరు. దీని నీరియం అనరు, ఇట్స్ టైప్ ఆఫ్ గన్నేరు. దెన్ కనకాంబరాలు, తర్వాత మందారం. మందార యాక్చువల్లీ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన పువ్వు మందారం. శరన్నవరాత్రుల్లో అందరికి చెప్పేది ఏంటంటే, అందరి ఇళ్లలో ఒక మందార పువ్వు అన్న, ఒక మందార మొక్క పెట్టుకోండి. రోజు కాకపోయినా వారానికి ఒక్కసారి శుక్రవారం నాడైనా అమ్మవారికి మీరు ఒక మందార పువ్వు పెట్టండి. ఆవిడకి ఎంతో ఇష్టంట మందార పువ్వులు అంటే. సో ఎర్ర మందారం, ముద్ద మందారం, మందారం రకరకాలు ఉంటాయి. రెక్క మందారం, ఇది రెక్క మందారం. మా అమ్మవారికి రోజు పాపం ఈ ప్లాంట్, ఈ మొక్క మటుకు రోజు అట్లీస్ట్ 2-3 అయినా ఇస్తుంది అనమాట మందారం పూలు, రెక్క మందారాలు. ఓకే మేడం, మీ గార్డెనింగ్ చాలా చాలా చక్కగా ఉంది. దేవుడికి కావాల్సిన పువ్వులతో సహా ఇంటికి కావాల్సిన కూరగాయలు కూడా మీ గార్డెన్ లోనే దొరికేస్తున్నాయి మీకు. ఓకే, మరి వీటిని మెయింటైన్ చేయాలంటే, అంటే లోపల ఉండే మట్టి ఎన్ని రోజులకు మారుస్తూ ఉండాలి, అలానే వాటర్ ఎప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి? మట్టి మార్చడం కంటే నీళ్లు పోసిన కొద్దీ మట్టి ఇలా కుదించుకుపోయి
గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఓహో. అందుకని ఒక 15 రోజులకు ఒకసారి కుదాయి అంటారు అనమాట. ఇలా లూజన్ చేయాలన్నమాట మట్టిని. ఓకే, ఓకే. మట్టిని కొంచెం లూజన్ చేస్తూ ఉంటే అండ్ దెన్ సంవత్సరానికి ఒకసారి ఎంతో కాస్త పైన మట్టి తీసేసి కొంచెం ఎరువు వేసుకుంటూ ఉండాలి. ఎరువు కూడా నేనే తయారు చేసుకుంటాను ఇంట్లో. ఆహా, ఓకే. ఒక పెద్ద టబ్ లో జనరలీ రోజు వచ్చే దేవుడి దగ్గర వచ్చే నిర్మాల్యం పూలు ఉంటాయి కదా, తీసేసిన పూలు అవి. అండ్ దెన్ రోజు మనం వండుకుంటాం కదా, రోజు కూర ఒకటి చేసుకుంటాం, పప్పు చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, పులుసు చేసుకుంటాం, అన్నిట్లో కూరగాయలు వేస్తాం. అన్నిటికీ పీల్స్, దాని తొడిమెలు తీయడం, ఏదో ఒక చెత్త ఇంత తయారవుతుంది, పళ్ళు తింటాం. అంతా మొత్తం అంతా ఒక దాంట్లో వేసి పెడతానన్నమాట నేను. 2 ఉంటాయి నాకు. ఒక 1 మంత్ ఇది వాడతాను, ఇంకో 1 మంత్ అది వాడతాను. వాడేసి నిండిపోయాక దాని మీద మట్టి వేసేసి క్లోజ్ చేసి పెట్టేస్తాను. సైడ్స్ లో ఓపెన్ ఉంటుంది. అది ఒక 2 మంత్స్ లో ఎరువు లాగా తయారైపోతుంది. అది నేను మొక్కలకి వేసేస్తాను అనమాట, మొత్తం కలిపేసి. ఓకే, అంటే ఎరువు అనేది ఎన్ని రోజులకు ఒకసారి వేస్తూ ఉండాలి? 6 months కి అలా? అది యాక్చువల్లీ కెమికల్ ఎరువు అయితే సంవత్సరానికి ఒక్కసారి సరిపోతుంది. అది కూడా చాలా తక్కువ వేయాలి. కానీ నేను నాది సేంద్రియంగా నేను ఇంట్లో తయారు చేసుకుంటాను గనక ఎప్పుడు వేస్తూనే ఉంటాను. ఓకే, అంటే మనం సేంద్రియంగా పెంచాలనుకుంటున్నాం కాబట్టి ఇలా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఎరువులు వేసుకోవచ్చు. ఆర్గానిక్ గా ఫర్టిలైజర్ గానీ మనం ఆర్గానిక్ మెన్యూర్ తయారు చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. ఓకే మేడం, ఈ రోజు మా ఉద్యాన శోభ కార్యక్రమంలో చక్కగా మీకున్న రూఫ్ గార్డెన్ ని మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. అలానే మరొకసారి మీకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా, మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సో చూసారు కదా సకులు, ఇది వాటి ఉద్యాన శోభ కార్యక్రమం. మరి చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.